విశాఖలో చేపల వేట మీద నిషేధం ముందే వచ్చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పలు కారణాల చేత అధిక శాతం బోట్లు తీరానికే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్ ధరలు మత్స్యకారులను కోలుకోనేని దెబ్బతీశాయి. ఎగుమతులపై ప్రభావం. మిడిలీస్ట్ సంక్షోభం ట్యూనా చేపల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక్కడ్నుంచి రోజుకు సుమారు 200 టన్నుల ట్యూనా చేపలను కేరళలో ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. పశ్చిమాసియా దేశాలకు రవాణాకి అంతరాయం కలగడంతో ఎగుమతులకు బ్రేక్ పడింది. ఫిషింగ్ హార్బర్లో 680 బోట్లుండగా సుమారు 300కు పైగా బోట్లు ట్యూనా చేపల వేట సాగిస్తున్నాయి. చేపల వేట లేకపోవడంతో మత్స్యకారులు బోట్లు, వలల మరమ్మత్తు పనులతో బిజీగా ఉన్నారు. డీజిల్ ధరల పెరుగుదల. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్ ధరను లీటరుకు 23 రూపాయల వరకు చమురు సంస్థలు పెంచాయి. పన్నులతో కలిపి లీటరు ధర 123.70 రూపాయలకు చేరింది. కేంద్రమిచ్చే 9 రూపాయల రాయితీపోను గతంలో లీటరు 87.22 రూపాయలకు లభించేది. ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల రాయితీపోను లీటరు 110.92 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధరలపై మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మత్స్యశాఖ కమిషనర్కు అధికారులు లేఖ రాశారు. స్థానిక మత్స్యకారుల ఆవేదన. ఒకవైపు దిగుబడులు తగ్గడం, మరోవైపు పెరిగిన డీజిల్ ధరలు గంగపుత్రులను కుంగదీస్తున్నాయి. డీజిల్ రేటు వారం రోజుల్నుంచి లీటరుకు 24 రూపాయలు దేశవ్యాప్తంగా పెరిగిపోయింది అని ఒక మత్స్యకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పాత రేటుకే డీజిల్ అందిస్తోందని, కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. మత్స్యకార భరోసా సబ్సిడీ కార్డులు గత 2 నెలలుగా పనిచేయడం లేదని ఆరోపించారు. సుమారు 800 మెకనైజ్డ్ బోట్లు, 1500 మోటరైజ్డ్ బోట్లు తీరానికే పరిమితమయ్యాయని, ఏప్రిల్ 15 నుండి చేపల వేట నిషేధకాలం, బ్యాన్ పీరియడ్ మొదలవుతుందని వారు గుర్తుచేశారు.